హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో రిబ్బన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. పర్ఫెక్ట్ కొలతలతో ఈ రిబ్బన్ పకోడీ మనం చేసుకున్నట్లయితే స్వీట్ షాప్లో లాగా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఎప్పుడంటే అప్పుడు చక్కగా పెట్టేయచ్చు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ శనగపిండి ఒక డబ్బాతో తీసుకున్నాను. ఇది నాకు ఒక 600 గ్రాముల వరకు ఉంటుంది. నేనైతే ఒక కేజీ పిండి అయితే తయారు చేస్తున్నాను. కేజీ పిండికి మీకు కొలతలు అనేవి నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేనైతే 600 గ్రాముల వరకు, అంటే ఏదైనా ఒక బౌల్తో మనం పిండి అయితే తీసుకోవాలి. నేనైతే ఈ గిన్నె నిండా తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి ఇక్కడ 3 వంతుల వరకు బియ్యం పిండి అనేది తీసుకుంటున్నానండి. ఇది మనకి రెండు కలిపి ఒక కేజీ వరకు అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రెండు మీకు కావాల్స్తే రెండు సమానంగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఈ విధంగా కొంచెం శనగపిండి అయితే 600 గ్రాములు, అలాగే బియ్యం పిండి 400 గ్రాములు వేస్తున్నాను. మొత్తం కలిపి ఇది కేజీ పిండి అండి. రెండు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా బియ్యం పిండి శనగపిండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు కారం అనేది వేస్తున్నాను. ఇవి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి నేనైతే కారం అయితే 2 స్పూన్ల వరకు వేశాను. మీరు ఒకవేళ అర కేజీ చేసుకున్నట్లయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఒకవేళ తక్కువైతే పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే వాము వేస్తున్నానండి. 1 స్పూన్ వాము అయితే వేశాను. ఇది సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసినా చేదనేది వస్తుంది కాబట్టి నేనైతే 1 స్పూన్ వేశాను. ఇది కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కారం అంతా కూడా ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేడి చేసి వేస్తున్నానండి. మనం ఇందులో వెన్న అయినా వేసుకోవచ్చు. డాల్డా వేసినట్లయితే త్వరగా మెత్తబడిపోతాయండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటివి చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉండాలంటే ఆయిల్ వేసుకుంటేనే ఇవి కరకరలాడుతూ ఉంటాయి. మీ దగ్గర వెన్న ఉన్నట్లయితే వెన్న కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి ఈ విధంగా నేనైతే అట్ల కాడతో కలుపుతున్నాను. ఎందుకంటే ఆయిల్ మనకి వేడిగా ఉంటుంది కాబట్టి మనం పిండి కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళు ఉపయోగిస్తాం కాబట్టి ఈ విధంగా ఒక గరిటె అయితే గట్టిగా ఉన్నది తీసుకోండి. మామూలు గరిటెతో తిప్పినట్లయితే గరిటె అనేది వంగిపోతుంది. ఎందుకంటే కొంచెం పిండి గట్టిగా కలపాలి కాబట్టి నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి వాటర్ అనేవి వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి మరీ జారుగా అయిపోయినట్లయితే అది దేనికి పనికిరాదండి. కాబట్టి మనం పిండి కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. మనం జంతికలు కానీ ఈ విధంగా రిబ్బన్ పకోడీ కానీ చేసుకునేటప్పుడు వేడి నీటితో పిండి అయితే కలుపుకున్నట్లయితే చక్కగా గుల్లగా వస్తాయి. కాబట్టి నేనైతే ఏ పిండి కలిపినా వేడి నీటితోనే కలుపుతాను. ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా వాటర్ అనేవి వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా చక్కగా మనం సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగైతే గరిటెతో కలుపుకుని ఆ తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత దీనిని చేత్తో బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. వేడి మీద మనం చేత్తో అయితే కలపలేమండి. ఎందుకంటే ఎక్కువ వేడి నీటితో కలుపుతాం కాబట్టి మనకి చెయ్యి అనేది కాలుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే గరిటెతో కలుపుకోవాలి. ఇలాగ కలిపి ఒకసారి ఒక 10 నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వాలండి. ఆ తర్వాత మనం చేతితో కలుపుకోవాలి. చూడండి, నేనైతే వాటర్ ఇక్కడ కొంచెం కొంచెంగా వేస్తూ వేడి నీటితో పిండి అయితే బాగా కలుపుకుంటున్నాను. మనకి జంతికల పిండి కలుపుకునేటప్పుడు కూడా ఇదే విధంగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ రిబ్బన్ పకోడీ చేస్తున్నాం కాబట్టి శనగపిండి అనేది ఎక్కువగా వేసుకున్నాము. నేనైతే ఇక్కడ చూడండి ఒకసారి ఇలాగైతే పిండిని చక్కగా కలిపేసుకున్నాను. చేతితో బాగా కలిపానండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఇలా రావాలి. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా పిండి వచ్చినట్లండి. చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ముద్దగా రావాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదండి. మనం జంతికలు చేసుకున్నా లేదంటే రిబ్బన్ పకోడీ చేసుకున్నా పిండి అయితే ఇలా గట్టిగా ఉండాలి. నేను ఇక్కడ రిబ్బన్ పకోడీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా
జంతికల గొట్టంలో ఇదైతే పెట్టుకున్నాను. చూడండి ఈ అచ్చు అయితే పెట్టుకున్నాను. ఇది గన్ మోడల్ అండి. ఇది జంతికలు వేసుకునేది. ఈ అచ్చు అయితే పెట్టుకుని నేనైతే దీన్ని సెట్ చేస్తున్నాను. ఇందులో మనం పిండి అయితే పెట్టుకుని మనం వేసుకోవాలి. చేతికి కొంచెం తడి చేసుకుంటూ పిండి అయితే ఈ విధంగా ముద్దలుగా చేసుకుని మనం ఈ గొట్టంలో అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని మనం క్లోజ్ చేసేయాలి. నిండా పిండి పెట్టేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఈ విధంగా మనం స్నాక్స్ అనేవి తయారు చేసుకున్నట్లయితే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. అలాగే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, సాయంత్రం ఈవినింగ్ రాగానే పెట్టడానికి లేదా స్నాక్ బాక్సుల్లో కూడా పెట్టడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ తీపి పెట్టినా కఫం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా హాట్ అనేది తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఒకసారి మీకు నొక్కి చూపిస్తున్నాను. ఇలా అయితే మనకి రిబ్బన్ పకోడీ అయితే వస్తుంది. ఇలా అయితే నేను ఇదైతే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది పక్కనైతే పెట్టుకుందాము. పిండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ కొలతలతో అయితే మనకి రిబ్బన్ పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడవనిద్దాము. ఇది కొంచెం తడిగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది వేసుకోకూడదండి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకున్నట్లయితే పేలుతుంది కాబట్టి గిన్నె వేడెక్కిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ కాగిందో లేదో చూద్దాం ఒకసారి. ఆయిల్ అయితే కాగలేదండి. మనం ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి. చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ అయితే కాగిపోయింది. ఈ విధంగా అయితే మనం పిండిని రిబ్బన్ పకోడీని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ పకోడీ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఇది చూడండి మనకి ఇలా అయితే చక్కగా వేగిపోతుంది. మనం పెట్టుకున్న గొట్టంలోకి ఒక్కసారి పిండి పూర్తిగా ఒక జంతికలాగా అయితే వచ్చేస్తుంది. నేనైతే అలా వేసాను. ఇది హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా ఎప్పుడంటే అప్పుడు చక్కగా స్నాక్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇంట్లో పెద్దలైనా సరే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువగా నేనైతే ఇదే విధంగా చేసి పెడుతూ ఉంటాను. చూడండి ఇది అయితే మనకి ఒక పక్క అయితే వేగింది. ఇప్పుడు మనం దీనిని ఒక్కసారి ఏదైనా గరిటె లాంటి దాంతో లేదా ఒక పుల్లతో కానీ దీనిని కొంచెం పైకెత్తి చూడాలండి. అలా చూసినట్లయితే మెత్తగా ఉన్నట్లయితే వేగనట్లు, ఇది కొంచెం గట్టిగా అయితే మనం తిప్పుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం అయితే తిప్పుకుందాము. నేనైతే అట్లకాడ తీసుకుంటున్నానండి. దీనినే ఈ విధంగా వెనక్కి తిప్పి ఒకసారి అయితే కదుపుతున్నాను. మనం ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఈ అట్లకాడైతే బాగా ఉపయోగపడుతుందండి. జంతికలకు కూడా నేను ఇదే విధంగా తీస్తాను. పిండి మనం ఒకసారి ఇదిగోండి పైకి ఎత్తాం కదా, ఇటువంటప్పుడు మెత్తగా వచ్చింది కదా, అలాంటప్పుడు కొంచెం ఆగి ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత దీనిని ఇంకో వైపుకి తిప్పుకోవాలి. చూడండి మనకి మొత్తం జంతిక అయితే పూర్తిగా వచ్చేసింది, వేగిపోయింది. ఇప్పుడు మనం దీనిని తీసేసుకుందాము. ఇంతకన్నా ఎక్కువగా కలర్ అనేది రావాల్సిన అవసరం లేదండి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వేగినట్లే. ఇప్పుడు ఇది ఆయిల్ అంతా కూడా వాడనిచ్చి అప్పుడు తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత కూడా మనం ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. జాలి గిన్నె లాంటి దాంట్లో వేసుకున్నట్లయితే ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే అది బయటికి వచ్చేస్తుంది. ఇదిగోండి నేనైతే ఈ విధంగా జాలి గిన్నెలో అయితే వేశాను. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాము. మీకు అన్నీ వేయడం అయితే నేను చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు 2 జంతికలు అయితే వేయడం చూపిస్తున్నాను.
ఈ విధంగా అయితే మనం ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో గనుక నేను చెప్పిన కొలతలతో వేసినట్లయితే స్వీట్ షాప్ లో లాగా ఉంటుందండి, పర్ఫెక్ట్ గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇది కూడా వేగిపోయింది, ఇది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.